ఈరోజు వెజ్ కీమా మెంతికూర కర్రీ చేసుకున్నాము. ఇది తింటే చాలా బాగుంటుందండి. అన్నీ ఆరోగ్య ప్రయోజనాలే ఉన్నాయి దీంట్లో. మీల్ మేకర్లో కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మెంతికూర తింటే కూడా చాలా మంచిది. ఇది షుగర్ ఉన్న వాళ్ళకు, బీపీ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి ఇలా చేసుకొని తింటే. ఇది రైస్లోకి కూడా తినొచ్చు, చపాతీ, పూరి, జొన్న రొట్టెకి కూడా చాలా బాగుంటుందండి ఇలా చేసుకొని తింటే. ఇలా చేసుకొని తినండి, బాగుంటుంది. ఇప్పుడు రెగ్యులర్గా చేయకున్నా అప్పుడప్పుడు చేసుకొని తినాలండి, బాగుంటుంది. ఈ కూర కనుక నచ్చితే మీరు కూడా చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దామండి. ఈరోజు వెజ్ కీమా మెంతికూర కర్రీ చేసుకుంటున్నామండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు, ఇప్పుడు మీల్ మేకరు ఒక గిన్నెడు తీసుకున్నానండి. ఒక గిన్నెలో మెంతికూర తీసుకున్నాను. దీన్ని ఉప్పు వేసి నానబెట్టానండి. కొంచెం ఏదన్నా ఉన్నా కూడా పోతుంది. కొంచెం ఉప్పు నీళ్ళలో నానబెడితే చేదు కూడా ఉండదు. మెంతికూర తీసుకున్నాను. ఒక చిన్న 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మీడియం సైజ్ టమాటాలు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం గరం మసాలా. ఇప్పుడు ఈ తాలింపుకి కొంచెం పట్ట, ఇలాచి, సాజీరా, లవంగా తీసుకున్నానండి. అలాగే కొత్తిమీర. ఇక మామూలుగానే ఇవి ఉప్పు, పసుపు, కారం ఇంతేనండి. ఇప్పుడు ఎలాగో చేసుకుందామండి. ఇప్పుడు ముందు పొయ్యి మీద నీళ్లు పెట్టి మరగనిచ్చుదాం. నీళ్ళు ఇలా మరుగుతున్నాయండి. ఇవి మిరిగేటప్పుడే ఈ మీల్ మేకర్ వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉండనివ్వాలండి వేడి నీళ్ళలో. 2 నిమిషాలు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా అయిన తర్వాత తీసేసి నీళ్ళు వంచేసి చల్లనీళ్ళు పోయి ఆరిపోద్దామండి. చాలండి, ఇలా అయితే చాలు. ఇప్పుడు ఇవి తీసేసి చల్లనీళ్ళు. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకుందామండి. ఇప్పుడు ఇది గిన్నె వేడైన తర్వాత, గిన్నె వేడైందండి. దీనిలో నూనె పోస్తున్నాను. నూనె కొంచెం 1 గంట పోస్తున్నానండి. కొంచెం ఎక్కువే కావాలి దీనికి. ఈ నూనెలో ముందుగా ఈ మసాలాలు వేస్తున్నానండి. పట్ట, ఇలాచి, లవంగా, సాజీరా కూడా వేసేస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయ కూడా వేసేద్దామండి. ఇవి కొంచెం వేగనిద్దాము. దీనిలో సాల్ట్ వేసేస్తున్నాను. సరిపడా వేస్తున్నాను, మళ్ళీ తర్వాత చూసుకుందామండి. ఇప్పుడు ఇవి బాగా వేగనిద్దామండి. కొంచెం మూత పెట్టేసి ఇవి వేగుతున్నాయండి. ఈలోపు మనము మీల్ మేకరు కీమాలాగా చేసుకుందాము. ఇవి వేగనిద్దాం బాగా. మీల్ మేకర్ని ఇలా బాగా గట్టిగా నీళ్ళలో నుంచి పిండేసి వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో వేసి సన్నగా చాప్ చేసుకుందామండి. చాప్ చేసినాక చూపిస్తాం. ఉల్లిపాయ ఇలా వేగిందండి. దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ వేస్తున్నాను. ఇది బాగా వేగాలి, పచ్చివాసన పోవాలి.
ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఒక స్పూన్ పైననే కారం వేస్తున్నానండి. ఇప్పుడు దీనిలో టమాటా వేసేద్దాము. దీన్ని బాగా మగ్గనివ్వాలండి. టమాటా మగ్గితే బాగుంటుంది, కనబడకుండా ఉంటుంది కూరలో. దీన్ని మూత పెట్టి కొంచెం మగ్గనిద్దామండి. టమాటా ఉడికిందేమో చూద్దామండి. మెత్తగా ఉడికిపోయింది టమాటా. ఇప్పుడు దీనిలో ఇలా కొంచెం దొడ్డుబొడ్డుగా కీమా లాగా చేసుకున్నామండి మీల్ మేకర్ని. మరీ అంత చిన్నగా చేసుకోలేదు, మామూలుగా కీమా లాగా చేసుకున్నాను. ఇవి దీనిలో వేసేద్దామండి. వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెము నీళ్ళు పోద్దామండి ఉడకడానికి. ఇప్పుడే మెంతం కూర కూడా వేసేద్దామండి. ఇది బాగా కడిగి పెట్టుకున్నాం కదా, అదే నీళ్ళల్లో నుంచి తీసి ఈ మెంతం కూర కూడా వేసేద్దాం. దీన్ని కలిపేసి ఉడకనిద్దామండి. మూత పెట్టి ఇప్పుడు చూద్దామండి ఎలా అయిందో. ఉడికిపోయిందండి, దగ్గరికి అయింది. నూనె కూడా పైకి వచ్చింది. ఇప్పుడు దీనిలోనే ఒక స్పూను గరం మసాలా వేద్దాము. అలాగే కొత్తిమీర వేసేద్దామండి. అంతేనండి, వెజ్ కీమా మెంతికూర రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమేనండి. ఇప్పుడు దించుకుందామండి.